ఎవరెవరు సార్ భారత వీర కుమారా గుద్దు మూసుకోండి సరిపోతుంది. వచ్చిన వాళ్ళంతా కొడతాడు తీసి ఇంట్లోనే పెట్టి రావాల్సి ఉంది. ఏమిటి ఈ పక్క ఈ పక్క పెడతారు చెట్టుకి మట్టు కొట్టదు నాకు పిసర్ అవుతుంది. వెళ్ళరా మీతో వేట్లు తిని ఎట్లు తిన్నా పులకాయ లూజ్ అయిపోయింది. మా తండ్రిగా భూపతిరాజు మీ తండ్రి ఎవరు? మా తల్లిగా భూదేవమ్మ. మీ అమ్మ మా అమ్మ మీ అమ్మ పేరు నాకు తెలుసులే. ఏం పేరు? కనకాయలు మీ అమ్మ. వాళ్ళు అడుగు చెప్తాడు. మీ అప్పని పేరు బొచ్చమని గాడు. మహామంత్రి భూపతిరాజు భూదేవమ్మ గారు ముందు పడినట్టు ఈ రామరాజులో తెలిసిన ఎవరురా ఆలకించ మీరు కొడక అనుకోబో పిల్లనా కొడక అంటివా అనుకోబో నేను అబద్ధాన్ని నాన్న. నువ్వు మా తండ్రి లాంటి వాడు. అంటే నువ్వు నా బిడ్డ లాంటి వాడు. నేను మీ బిడ్డ. అది నువ్వు మా అప్ప. అది నేను మీ తండ్రి. నాకు తెలిసి ఇచ్చింటే కదా అమాయకుడు. నేను అమాయకుడు. హట్టి భూపతిరాజు భూదేవమ్మ గారి ముందు పుట్టినట్టు ఇటు సూర్యచంద్రరాజు ధరణసింధరాజు మేము హీరుడు అన్నదమ్ములు. ఓ మా పని మీద సూర్యసింగరాజు సూర్యసింగరాజు అవునరా? అదే విధంగా మా పౌరుషం పరాక్రమం ఇటు సూర్యచంద్రరాజు చెప్పిన కానీ ఏమి ఈ సుక్కల చల్ల 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 దాత్రాయరా అది ఏమి అంటే హట్టుబడి మన పౌరుషం మన పరాక్రమం అంటే నేను వెళ్ళిపోతున్నాను. అంటే హట్టుబడి మన పౌరుషం మన పరాక్రమం అన్నమాట. గల్లము కాదు బలం బలము బల పరాక్రమం. అమ్మా ఇక్కడ ఏమని మాటలు అయినా అదే విధముగా నా తమ్ముడైన ధరణసింధరాజు మీద చెప్పినా కానీ ఈ దండాకూలుతున్నది. అమ్మా ఇక్కడ దండనగా ఇటువంటిది కాదు. యుద్ధం యుద్ధం అంటుంది కదా. యుద్ధములో దండు రణ కొత్తగా లే రణ యుద్ధము ఏమయ్యే అసలు యుద్ధము అంటే యుద్ధంలోటి దొండే పారిపోతున్నది. అవునా? అటు మన పౌరుషం మన పరాక్రమం ఏమో మన హోదా అయినా మా భార్యల దేవుడు తెలిసి ఉందా? అమ్మా ఇక్కడ అంటే రాంబాయి లక్ష్మీదేవి వారు కూడా హక్కు చెల్లెలు. వాళ్ళిద్దరు కుక్క తల్లి బిడ్డల ఒక్క కాదు ఒకే తల్లి బిడ్డలు. ఒక తల్లి బిడ్డలు అయినా రాంబాయి చెప్పిన కానీ ఏమి ఈ రాజ్యం ఎక్కడెక్కడెక్కడుతున్నది. ఓ నీ పిల్లల పేరు చెప్తే మా అప్ప ఆయనది చాలా ఉంది. అయితే చాలా అంటే మురుగమల్ల తవరికి ఉంది. ఇక్కడే మనకు పని
మన మురుగుమల్ల పక్కన ఉన్నాం కదా అమాయకుడు ఆయన అదే విధముగా లక్ష్మి దేవత చెప్పిన గాడి ఈ భూమి ఉమ్మంత కొడుతున్నది. ఓ నీ మరదాల పేరు చెప్తే అవును ఓడతా అక్క మా అక్క నింది అయ్యమ్మ మా చిన్న అక్క నింది అంటే మా కన్నబిడ్డ వల్ల సాకినామనింది. అవునుపా తప్పుడు మాటలు మాట్లాడు తప్పు నా ఎలా మా అమ్మ ఎంత సాకిందో అందులే నాకు 20 ఏళ్ళు ఇంకా పువ్వు పెట్టి చెక్కింది మా అమ్మ పెట్టి భూమి పెట్టి సాకింది. కన్నబిడ్డ వల్ల సాకినారు. మా అమ్మ గట్ల కడతా ఉండే ఏంది ఇదే పెరుగు నిన్న మధ్యాహ్నం చింతకాయ మెత్తుకో మనకి ఏమి కొత్త ఉన్నది. నిన్న మధ్యాహ్నం చింతకాయ మెత్తి నమ్మకం కరగకుండా అమాయకుడు ఆయన ఇప్పుడు కదా మన పౌరుషం మన పరాక్రమం ఎవడు తెలుస్తా ఉందప్పా మన హోదా నీ కూతు చాలా ఉంది హోదా గుమ్మిడికాయ కన్నా పెద్దగా ఉంది ఇది అమాయకుడు ఆయన ఇది కనుక చెప్పబ్బా అటువంటి నువ్వే రాడు రారా ఆయన పాత సెంచే పేడసింహం నువ్వు పాత సెంచి వెళ్తుంటే ఏమి ఈ పాత బాల్యగాళ్ళు మన నీ తమ్ముడి పైన కొత్త సెంచులు తెచ్చిండల్లా కొత్త సెంచులు ఏమిటికి పాత సెంచి ఏంటివే అమ్మా ఇక్కడ అంటే పాత సెంచి వెళ్తున్నట్టు ఓ పాత సెంచి ఆహా చెప్పరా నీ మాట చెప్పప్పా నీ మాట చెప్పరా వస్తావా రావాలా పెద్దమ్మ ఇంట్లో పనేమి నీకు ఇక్కడ నీకు పని రైట్ పిల్లనా ఎలా మగనే పాత సంజి వెళ్తున్నట్టు ఈ పాత బాల్యగాళ్ళు పాత సంజి వెళ్ళే పాత బాల్యగాళ్ళు మింగేసిన ఎవరు మీరే కోటకి దిగిన మనగాళ్ళు అన్న జాగా కోర సింహాలను పడుతున్నారు కదా మీరు ఏమరా సింహాలు మీరు కోర సింహాలు అంటే వాళ్ళు సింహానికి కింద పొచ్చింది కుందా నాకేం పని ఆడు చూపించపోయి ఈయన అడుగు ట్యాబుల్ నా కొడుకు అడుగు చెప్తాడు కోటకి దిగిన మన గారు ఈ కోర సింహాలు మీరు సింహాలే అవును సింహంతో తొంత ఇటువంటి పరాక్రమ మేము రాజ్యం వెళ్తున్నాము కదా ఉండవచ్చు అయినా కానీ నేను దేవసం కొంచెం సమయమన్నా దర్బార్గా వస్తున్నారు కదా ఎవరైతే కదేవా రాధా